బాధపడుతున్నారు. నీకు ఆర్థిక ఇబ్బందుల వల్ల నీవు నీ జీవితాన్ని ముగించుకోవాలని అనుకుంటున్నావేమో. దేవుడు నీ ఆర్థిక ఇబ్బందులన్నిటి నుంచి ఆయన విడిపించే దేవుడు అన్నాడు. దేవుని యొక్క వాక్కు చెబుతుంది, మనము ధనవంతులు కావాలని ఆయన మన దారిపడుతున్న ఆయన కల్వరి శిలువ పైన భరించి ఆయన అబ్రహాం ఆశీర్వాదాన్ని మనకు విడిచిపెట్టాడు. అబ్రహాం ఆశీర్వాదాన్ని మనకి కలుగజేశాడు. నీవు నీకున్న పరిస్థితులు బట్టి నువ్వు కృంగిపోయి, కానీ దేవుని వద్ద నువ్వు విచారం చేస్తే, దావీదులాగా దేవుని వద్ద నువ్వు విచారం చేస్తే దేవుడు నీ జీవితాన్ని కట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చేవారు ఉన్నాడు. ఇక్కడ దావీదు ఆ దండును తరిమినప్పుడు కింద చూద్దాం, 18 నుంచి ఇలాగన దావీదు అమాలేకీయులను దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన